తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధర్మకర్తల మండలిలో వివిధ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా సుమారు 5200 మంది బ్రాహ్మణులకు పదవులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చెరుకుపల్లి సంతోష్, సబ్నవీస్ కృష్ణమోహన్ అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో ఆదివారం శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణులకు గుర్తింపు ఇచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఆదుకునేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మనకి ఎంతో గౌరవం లభించిందన్నారు. గతంలో పదవులు కావాలంటే పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేదని, కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు పదవులు ఇవ్వాలని ప్రత్యేక జీవో విడుదల చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. రానున్న రోజుల్లో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు కూడా అందుతాయని అన్నారు. భీమవరం బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా సాంప్రదాయబద్దంగా బ్రాహ్మణులంతా ఐక్యంగా ఈ కార్తీక వనమహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ పూజ, గోపూజ, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సమైక్య కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, వివిధ దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు వేలూరు సుబ్రహ్మణ్యం, బ్రహ్మజ్యోతుల సత్యప్రసాద్, కార్తీక్, మణికంఠ, చెరుకువాడ రంగసాయి, కొమ్ము శ్రీనివాస్, పచ్చళ్ల శ్రీనివాస్, దత్తు, కూరెళ్ల షణ్ముఖ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీరందరూ కూడా దాతలే. దాన్ని గట్టిగా క్లాప్స్ కొట్టాలంటారు. ప్రీతిగా ప్రతి సంవత్సరము మన సమాక్ష తరపున చేస్తున్నటువంటి ఈ వన సమారాధన ప్రతి సంవత్సరము రోజు రోజుకి కూడా ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. ఈ విషయంలో మనకి సహకరిస్తున్నటువంటి మా సమాక్ష కమిటీ వారికి సహకరిస్తున్నటువంటి మన బ్రాహ్మణులందరికీ కూడా ధన రూపంలోనూ మరియు అనేక విధములుగా మేమున్నాం. మీరు ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా కానీ మేము సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పేసి మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మీ అందరికీ కూడా మా సమాక్ష కమిటీ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము, సహకరిస్తున్నాం. అదేవిధంగా VHKలో సాయంత్రం అటు ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఎటువంటి వైద్యమైనా సరే మన డాక్టర్ గారు నరేష్ గారు ఉచితంగా మనకు అందజేస్తున్నారు. ఉచితంగా ఎటువంటి రుసుము కూడా, ఓపీతో సహా ఎటువంటి రుసుము కూడా వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు. ఇటువంటి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నటువంటి నరేష్ డాక్టర్ గారికి మా సమాజ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మన యొక్క బ్రాహ్మణులకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కోఆపరేటివ్ సొసైటీ వారి తరపున వచ్చేటటువంటి రాయితీ కూడా, దానికి సంబంధించిన క్రెడిట్ సంబంధించిన ఇది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా అందరూ కూడా మెంబర్షిప్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మన వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా పిల్లలకి ఇవన్నీ కూడా అలవాటు చేయడం వల్ల, పిల్లలకి ఇక్కడికి తీసుకురావడం వల్ల వాళ్ళెంతో కూడా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలంతా కూడా వాళ్ళని చూసి మనకు కూడా ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరందరికీ కూడా మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కూడా మనంతా కూడా వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్తీక వన సమారాధనకి, మన బ్రాహ్మణ తరపున జరిగే కార్తీక వన సమారాధనకి ఈ పిల్లలందరినీ, పెద్దల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సాంప్రదాయ సాంస్కృతిక
కార్యక్రమాలన్నీ కూడా మీరంతా కూడా వీక్షించి, అలాగే ఇక్కడ కార్తీక దామోదరుడికి ప్రీతిగా ఏర్పాటు చేసిన ఈ కార్తీక వన సమారాధనలో మీరు భోజనం చేసి మాకు ముందుగా ఏంటంటే, ప్రతి దేవాలయంలో ఎక్స్-అఫీషియో మెంబర్ కాకుండా ఇంకొక బ్రాహ్మణులకి స్థానం కల్పించాలని చెప్పని కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు ఆంధ్రప్రదేశ్లో 5,200 మందిని బ్రాహ్మణుల్ని ధర్మరకర్తలుగా అంటే ఇన్నాళ్ళకి ప్రభుత్వాలు బ్రాహ్మణులు కూడా గుర్తిస్తున్నాయి. గుర్తించి 5,200 మందికి నామినేట్ పదవులు ఇచ్చారు. ఇవి కాకుండా మా కార్పొరేషన్ కానీ, తర్వాత క్రెడిట్ సొసైటీ కానీ, ఇంకా ఇతరత్ర పదవులు కూడా బ్రాహ్మణులకి న్యాయం చేశారు ప్రభుత్వం వారు. ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వారు ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ మెంబర్షిప్ తీసుకుంటే కనుక చాలా ఉపయోగాలు ఉన్నాయి. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో మన ఆశ్రమ హాస్పిటల్తో పక్కన కొబ్బరి తోటలో ఈ వనభోజనాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకించి బ్రాహ్మణ మహిళా ఆడపడుచుల సంఘం వారి తరపున ఇక్కడ పిల్లలకు, పెద్దలకు, అలాగే చిన్నపిల్లల ఆడపిల్లలకు, మగపిల్లలకు కూడా అన్ని వర్గాల వారికి రకరకాల ఆటపాటలు, ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ వినోద కార్యక్రమంగా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. దాన్ని కూడా వచ్చిన వాళ్ళందరూ వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రకృతి ఆశ్రమంలో అందరం కలిసి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నాం ఆదివారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం విందు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరూ సరదాగా ఆటపాటలతో ఎంజాయ్ చేయాలని చెప్పి గేమ్స్ కండక్ట్ చేశాము. అలాగే అసలు వన సమారాధన అంటే ఏంటి? వనాన్ని మనం ఆరాధన చేయడం అంటే మనం మన ప్రకృతిని తలుచుకోవడం మరియు దాన్ని ఆరాధించడం. అయితే కార్తీక మాసంలో ఈ తులసి చెట్టు కింద, కాయలున్న తులసి చెట్టు కింద మనము కార్తీక దామోదరుణ్ణి మనం పూజించుకుని సాలగ్రామ రూపేణ శివుణ్ణి కూడా ధ్యానించి అందరము కూడా కలిసి ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడమే కార్తీక వన సమారాధన. భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో కొత్త శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా శనివారం సాయంత్రం జ్యోతిర్లింగార్చన వైభవంగా నిర్వహించారు. కొత్త శ్రీనివాస్ దంపతులచే పురోహితులు చందూరి కామేష్ శర్మ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివలింగంతో పాటు వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్ మాట్లాడుతూ కొత్త రాధాకృష్ణ కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగణంలోని రాధాకృష్ణ మందిరం నిర్మించడమే కాకుండా ప్రతి సంవత్సరం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు, కొటికెలపూడి పెదబాబులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు, జూలూరు రాజా, మండా సత్యభామ, కోట్ల నాని, కోట్ల లక్ష్మి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. పుష్పాలు దగ్గర పెట్టుకొని ఇక్కడ కాదు ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి లేకపోతే వెలిగించకండి. ఈవేళ కార్తీక మాసంలో
భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఈ దీపోత్సవ కార్యక్రమం జ్యోతిర్లింగార్చన గత 8 సంవత్సరాల నుండి మా కుటుంబ సభ్యులు అందరూ చేస్తున్నాం. ఈ యొక్క దీపోత్సవానికి అందరూ మరి పాల్గొని ఇందులో మరి జ్యోతిర్లింగార్చనలో భాగమై అందరూ కూడా స్వామివారి యొక్క మరి కృపకి పాత్రలు అవ్వాలని కోరుతున్నాం. కార్తీక మాసం పురస్కరించుకొని ఏకాదశి రోజున భీమేశ్వర స్వామి గుడి ఆలయంలో అష్ట దీపాలంకరణ జరుగుతుంది. ఈ సేవ కొత్త రాధాకృష్ణ కుమారుడు కొత్త శ్రీనివాస్ గారు, దత్తు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా 8 సంవత్సరాల నుంచి ఎంతో దిగ్విజయంగా జరిపిస్తున్నారు. చేస్తున్న ఈ సేవ వారికి అష్టారోగ్యాలు ఇచ్చి కాపాడాలని ఆ భీమేశ్వర స్వామిని అందరినీ కోరుకుంటూ కార్తీక మాసం బహుళ ఏకాదశి సందర్భంగా భీమవరంలో భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో కార్తీక జ్యోతిర్లింగేశ్వర స్వామి వారిని సహస్ర జ్యోతిర్లింగేశ్వరుడిగా అర్చించడం జరిగింది. జ్యోతి రూపంలో ఈశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మనిషికి అజ్ఞానము అనేటువంటి చీకటి తొలగి జ్ఞానము అనేటువంటి వెలుగులోకి మనిషిని నడిపించేటువంటి ఈశ్వరుణ్ణి ఈ కార్తీకంలో జ్యోతి రూపంలో ఆరాధించడం చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ప్రతి సంవత్సరం ఈ కార్తీక దీపోత్సవం నా మిత్రుడు కొత్త శ్రీనివాస ఆధ్వర్యంలో జరగడం, మా అందరినీ కూడా దాంట్లో భాగస్వాములను చేయడం మాకెంతో ఆనందదాయకం. భక్తజనులందరికీ కూడా ఈ దీపోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో శనివారం రాత్రి కొల్లిరాము గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజతో గ్రామం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు ఆర్థిక సహకారంతో అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా పెడనకు చెందిన బాలాజీ స్వామి భజన బృందంచే స్వామి గీతాలాపనలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, గురుస్వామి కొల్లి లక్ష్మణస్వామి, ఆరేటి రంగారావు స్వామి, నరహర్శెట్టి వెంకటరామయ్య స్వామి, ఆరేటి గాంధీ స్వామి, ఆలయ చైర్మన్ ఆరేటి వీరన్నబాబు, కొల్లి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
స్వామియే శరణమయ్యప్ప. నేను గత 36 సంవత్సరాల నుంచి ఈ మాలాధారణ చేసి స్వాములు ఎంతోమందికి మాలలు వేసి నేను వీళ్ళందరికీ ఆధ్యాత్మిక భావాన్ని రూపొందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఇంట్లో మనం మాల వేసుకున్నామని కాదు, వారి తల్లిదండ్రుల్ని శుభ్రంగా చూసుకుంటే అదే పెద్ద వరం. మించిన దైవం లేదు. అలాగే తల్లిదండ్రులను శుభ్రంగా చూసుకోవాల్సిందిగా మీ అందరి తరపున నేను కోరుతున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు పూడి గ్రామంలో స్వామివారి బడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధ భక్తులతో మరి నానయ్యప్పలు కానీ అయ్యప్పలు కానీ ఈ స్వామివారి యొక్క బడి పూజకి మరి రాముస్వామి 36 సంవత్సరాలైన సందర్భంగా ఆ స్వామి గురుస్వామిగా మరి వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి స్వామి వెంకటేశ్వర స్వామి చాలా బాధ్యతగా మా పెదనాన్న బడి పూజ చేయాలనే ఉద్దేశంతో మరి అందరికి కూడా స్వాములందరినీ కూడా కలుపుకుని స్వాములందరికీ కూడా కౌర్ల పరుగురులో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వెంకటేశ్వర స్వామికి నా ధన్యవాదాలు. కొల్లి రాము గురుస్వామి గారు 1991 అక్టోబర్ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా గాదం వెంకటరత్నం గారు అనే గురుస్వామి చేత భీమవరాన్ని మొట్టమొదటిసారిగా మాలాధారణ చేసి ఉన్నారు. అప్పట్లో మాలాధారణ చేయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అప్పట్లో ఈ యొక్క మాలాధారణ చేసిన తర్వాత ఈ నియమ నిబంధనలన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటించాలంటే కనుక చాలా కఠినతరంగా ఉండేది. ఆ సమయంలోనే మొట్టమొదటిసారిగా మాల వేసుకుని అదే సమయంలో చిన్న భజన కార్యక్రమం కూడా ఆయన గురుగారు అయినటువంటి గాదం వెంకటరత్నం గారి చేత భజన కార్యక్రమం కూడా జరిగింది. తదనంతరం ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున ఈ గ్రామంలో సుమారుగా 200 మంది అయ్యప్ప మాల ధరించి ప్రతి సంవత్సరం కూడా శబరిమల వెళ్ళడం అనేది ఈ యొక్క గురుస్వామి గారు కొల్లి రాము గారి చేత ఈ ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. ఆరోగ్యకరమైన బాల్యంతోనే ఉజ్వల భవిష్యత్తు అని, పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు పోషకాహారం చాలా ముఖ్యమని మదర్నెస్ ఫెర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ వి వంశీ శివరామరాజు అన్నారు. ఆదివారం భీమవరం మదర్నెస్ ఫెర్టిలిటీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య శిబిరాన్ని, చిన్నారులకు ఫ్యాషన్ షో, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ పివి చైతన్య వర్మ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కలిదిండి మానసాశ్రావ్య మాట్లాడుతూ డిజిటల్ యుగంలో పిల్లలు మొబైల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారని, దీని కారణంగా వారి శారీరక శ్రమ తగ్గిపోతుందన్నారు. వారిని సరదాగా ఫిట్నెస్ కార్యకలాపాలకు మళ్లించడం చాలా ముఖ్యమని, తద్వారా వారు ఎల్లప్పుడూ ఫిట్ గా చురుగ్గా ఉంటారన్నారు. అనంతరం చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీనియర్ కన్సల్టెంట్స్ డాక్టర్ గోకుల్నాథ్, డాక్టర్ సందీప్ పంచాల, రేడియాలజిస్ట్ డాక్టర్ వి దుర్గా మౌనిక, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ మాధురి పాల్గొన్నారు. Hello Andy, I am Dr. Chaitanya Varma. I'm a senior consultant pediatrician at Mother's Hospital, Bhimavaram. So ivala ma main aim ee free camp children's camp enduku conduct chestunnamanటే we just wanted to show that ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు స్క్రీన్ టైం కి అలవాటు పడిపోయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం అలాంటి చాలా ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో ఇక్కడ మేము ఇప్పుడు లాస్ట్ 3-4 అవర్స్ నుంచి ఎవరు స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు. పిల్లలు అందరు సరదాగా ఆడుకుంటున్నారు, వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తున్నారు, గేమ్స్ ఉన్నాయి అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అవుతున్నాయి, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అవుతున్నాయి. సో అంటే ఐ వుడ్ జస్ట్ లైక్ టు ఎంకరేజ్ ద పేరెంట్స్, అస్తమాని స్క్రీన్సే కాకుండా ఇలా కూడా ఇంట్లో కూడా చేయించవచ్చండి. వాళ్ళకు ఒక పెన్ను, పేపరు, ఒక కలర్ పెన్సిల్ ఇస్తే వాళ్ళ క్రియేటివిటీ విల్ టేక్ ఓవర్, స్క్రీన్ టైం తగ్గుతుంది, వాళ్ళ డెవలప్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. అదే ప్రకారంగా హెల్త్ విషయంగా వస్తుంటే చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. సో ఇవాళ క్యాంప్లో ఐ విల్ బి గివింగ్ అవుట్ డైటరీ అడ్వైస్ ఆల్సో, హెల్తీ ఫుడ్ ఎలా ఇవ్వాలి, కరెక్ట్ ఫుడ్ క్వాంటిటీ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ చెప్తున్నాను. సో యా, థ్యాంక్ యూ మీరందరూ కవర్ చేసినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మానసాశ్రావ్య కలిదిండి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మదర్నెస్ హాస్పిటల్, ఆల్సో ద ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మదర్నెస్ హాస్పిటల్స్. ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా, అఫ్ కోర్స్ ఇట్ ఇస్ 14 నవంబర్, బట్ అందరికీ వీలుగా ఉంటుందని 16 నవంబర్ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతోంది మా హాస్పిటల్లో.
the main motto behind this program is health of children. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన సొసైటీ, మన ఫ్యూచర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో ద మెయిన్ ఇంటెన్షన్ అండ్ మోటో బిహైండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ పేరెంట్స్కి పిల్లల యొక్క హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయడం కోసం అండ్ టైమ్లీ హెల్త్ చెకప్స్ అండ్ టైమ్లీ వ్యాక్సినేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ పేరెంట్స్కి తెలియచేయడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. భీమవరంలో టీటీడీ దేవస్థానం వారు నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలోని బాలలకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం వివిధ రకాల ఆటలు, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. షటిల్, రోప్ స్కిప్పింగ్, వాలీబాల్, జావ్లిన్ త్రో, రన్నింగ్ వంటి పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు. వారోత్సవాల కన్వీనర్ చెరుకోడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బదిరులు కూడా పోటీల్లో దేనికి తీసిపోరని, అందుకు ఇక్కడ ఉపాధ్యాయులే కారణమన్నారు. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల లైబ్రేరియన్ శిరీష మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో బదిలీలకు పోటీలు నిర్వహించడం ఒక స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం 28 మంది బాలులకు ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో పీఈటీ లక్ష్మణ్, ఉపాధ్యాయులు గాయత్రి, హిమబిందు, విజయ, పద్మ పాల్గొన్నారు. వెంకటేశ్వర దేవస్థానం వారు భీమవరానికి ఒక అదృష్టవరంగా ఈ యొక్క పాఠశాలను ఇవ్వడంగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ బదిర పాఠశాల విభిన్న ప్రతిభావంతులుగా వీళ్ళందరినీ గుర్తించాలి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏ ప్రోగ్రాం ఉన్నా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారు ముందుగా పరిచయం చేశారు మమ్మల్ని అందరినీ ఇక్కడ. కానీ ఇంతమంది విద్యార్థులు ఈ యొక్క 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచనకి సంబంధించిన పోటీలు నిర్వహిస్తే దాంట్లో ఎంతోమంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా మరి లక్ష్మణ్ గారు, పీటీ లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళకి ఆటల పోటీలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తే అందులో కూడా ఎంతోమంది విజేతలుగా నిలిచారు. వారందరికీ కూడా ఇవాళ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా భీమవరంలో ఎంతో గొప్పగా రకరకాలైనటువంటి ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. పాఠశాల నిజంగా ఒక దేవాలయం. ఇది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళడం ఎలా ఉంటుందో ఈ పాఠశాలలో ఈ బాలబాలికలతో ఇలా ఉండటం అనేది చాలా ఆనందమైన విషయం. ఇది అటువంటి పాఠశాలలో అన్ని జాతీయ కార్యక్రమాలు, ప్రతి పండుగ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం. మరి ఈ విధంగా చేసే కార్యక్రమాల్లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రతి సంవత్సరం ఈ గ్రంథాలయ వారోత్సవాలు అందరికీ కూడా ఆటలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇవాళ వాలీబాలు, షటిల్, తర్వాత జావ్లిన్, షార్ట్ పుట్ ఇవన్నీ కూడా ఇక్కడ రోప్ స్కిప్పింగ్ జరిగాయి. మరి పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా మనకు పాల్గొంటుంటారు. అటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చింది. వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. వాళ్ళకి పుస్తకాలు అంటే వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి మనం ఎంతో ఇదిగా తీసుకుని పుస్తక పఠనం గురించి వాళ్ళని చూస్తుంటే ఎంతో ఆనందం. అంటే ఇందులో లైబ్రరీస్ వాళ్ళు ఉపయోగించుకుంటూ ఇలాగా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆకివీడు బుధవారం మార్కెట్ శ్రీ కళ్యాణ రామాలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకుని ఏకాదశి సందర్భంగా ఆకాశ దీపం, పంచహారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు కోమటి రాంబాబు జన్మదినోత్సవం సందర్భంగా రాంబాబు దంపతులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు కిషోర్ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ రామచంద్రమూర్తికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా గోవిందా గోవిందా, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా. ఓకే మీరు చెప్పండి సార్ వేసండి. మహాలక్ష్మి శ్రీనివాస ప్రాప్తిరస్తు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆకివీడు గ్రామంలో సంత మార్కెట్లో వేయించేసినటువంటి సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ రామాలయంలో కార్తీక మాసం ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా ఈరోజు స్వామివారికి
ప్రతిరోజులాగానే ఆకాశ దీపారాధన కార్యక్రమం చేసుకున్నాం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈరోజు మా కళ్యాణ రామాలయం గుడి చైర్మన్ కోమటి రాంబాబు గారి పుట్టినరోజు అవడం ఎంతో ఆనందకరమైన విషయం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాంబాబు గారిని ఆశీర్వదించడానికి కళ్యాణ రామాలయం వద్దకు వచ్చారు. అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తదుపరి పంచహారతి ఇవ్వడం జరిగింది స్వామివారికి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని, రాంబాబు ఎల్లవేళ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ నిరంతరం కూడా దైవ కార్యక్రమంలో మునిగి ఆ శ్రీరామచంద్ర స్వామి యొక్క కృపకు పాత్రుడవ్వాలని కోరుతూ, నాకు ఈ ఆలయంలో ఎంతో అచ్చుబడి వచ్చింది, ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు కళ్యాణ రామాలయంలో కార్తీక మాసం స్టార్టింగ్ కానించి కార్తీక సోమవారాలు, అలాగే ఏకాదశులు, అలా ఒక్కొక్కటి నెల ఆఖరిలోకి వచ్చాం. ప్రతిరోజు దామోదర పూజ, పంచహారతులు అన్ని కమిటీ వాళ్ళు దగ్గరుండి అన్ని చేస్తున్నారు. వాళ్ళకి నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కులాలకు వర్గాలకు అతీతంగా హిందూ బంధువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే కార్తీక వన సమారాధన విశిష్టత. భీమవరం ప్రకృతి ఆశ్రమం తోటలో నిర్వహించిన హిందూ వనవిహార్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద కార్తీక వన సమారాధన ప్రారంభించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు. భీమవరం గునుపుల్లో గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద కోటి దీపోత్సవాన్ని ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. ఆ పరమేశ్వరుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.